కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ రావాలంటే రెండే ఆస్పెక్ట్స్లో రిటర్న్స్ వస్తాయి. ఒకటి ఆ లొకాలిటీలో ఏదైనా కంపెనీస్ వచ్చి ఉండాలి, లేదు అంటే హౌసింగ్ వచ్చి ఉండాలి. మన ప్రీవియస్ ఒక బెస్ట్ ఏరియా మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. శంకర్పల్లి అందరికీ తెలుసు. ఆ కోకాపేట్ నియోపాలిస్ ఈరోజు వచ్చిందంటే చాలా ర్యాపిడ్గా గ్రో 5-6 ఇయర్స్లో అయింది. 2019 నుంచి ఆ ఏరియా ర్యాపిడ్గా గ్రో అయింది. ఏంది అంటే గ్రో అవడానికి రీజన్ సిటీ అనేది శంకర్పల్లి దాకా వెళ్ళటం వల్ల మనకి రిటర్న్స్ అనేది వచ్చింది. సేమ్ అట్లే ఇక్కడ నుంచి ఒక 20 minutes డ్రైవ్లో సంగారెడ్డి ఉంది మనకి. అక్కడికి ఆల్రెడీ సిటీ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం నిమ్స్లో ఉన్నాం అంటే వీఆర్ ఇన్ ద మిడిల్. అటేమో సంగారెడ్డి ఆల్రెడీ హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయింది, ఇటు వచ్చేసరికి జైరాబాద్ నిమ్స్ ఉంది. సో ఈ కంపెనీస్ ఒక 5-6 ఇయర్స్లో ఫుల్ వచ్చేసినప్పుడు స్వింగ్లో వచ్చేసి మొత్తం ఇక్కడ ఒక 3 lakh ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అది ఆల్రెడీ సిటీ ఉంది. ఈ సిటీ అనేది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇటు వస్తూ ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ మనం ఏదైతే పెట్టామో 100% 3 to 4 times మల్టిప్లైజర్ తీసుకోవచ్చు. ఓకే, బట్ సిటీ ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎంత ర్యాపిడ్గా మనం చూస్తున్నామో స్ప్రెడ్ అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది కదా. అయితే సిటీ సెంటర్ అనేది మారుతూ వస్తుంది ప్రతిసారి కదా. సో ఇప్పుడు మనం హైదరాబాద్ డ్రైవ్ చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 40-45 minutes లో మనము సెంటర్ ఆఫ్ హైదరాబాద్ రీచ్ అయిపోతాం కదా. ఒకప్పుడు మీకు సిటీ అంటే అమీర్పేట్ అనేది అవును, నోన్ ఏరియా అమీర్పేట్. నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చి 2012లో రియల్ ఎస్టేట్లోకి వచ్చానండి. అప్పటికిప్పటికి ఈ జర్నీ 13 years జర్నీలో మేము అప్పుడు సిటీ కన్సిడర్ చేసింది కుక్కట్పల్లి అంటే మంచి గ్రాండ్ ఉండేది, వసంత నగర్ ఆ ఏరియాస్ కొంచెం హై అని చెప్పేది. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయి బీరం కూడా వెళ్ళిపోయింది, ఇటు నుంచి తెల్లాపూర్ వెళ్ళిపోయి కొల్లూరు వెలుముర వెళ్ళిపోయింది, ఇటు నుంచి సుల్తాన్ నగర్ అంతా క్రాస్ అయిపోయింది. సో డే బై డే ఏంటంటే హైదరాబాద్లో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ లివింగ్ ఆస్పెక్ట్ బాగా పెరిగింది.